నమస్కారం. సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చాగణంలో చేతబడి ఆరోపణల కలకలం. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నెర్నూరు పంచాయతీలోని పలు గ్రామాల ప్రజల నిరసన కార్యక్రమం. గూడూరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పరిమళ వెంకటేశ్వర్ల అనారోగ్యంతో మృతి. మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిమళ వెంకటేశ్వర్ల మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం. చాగణంలో చేతబడి ఆరోపణల కలకలం. గ్రామంలో కలకలం రేపుతున్న చేతబడి క్షుద్రపూజల ఆరోపణలు. గూడూరు పట్టణంలోని శ్రీ అడగనాథ స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. వైభవంగా అమ్మవారి పల్లకి సేవ. గూడూరు రూరల్ మండలం వేడిచెర్ల గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తోందని, ప్రజలు అనేక జబ్బులకు లోనవుతున్నారని, దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నెర్నూరు పంచాయతీలోని పలు గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల ఇబ్బందులను తొలగించాలని నినాదాలు చేశారు. గ్రామస్తులు సురేష్ మాట్లాడుతూ, వేడిచెర్ల గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సచివాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేశామని, అయినా ఎటువంటి స్పందన లేదని, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు అధికారులు విచారణ జరిపించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. మన అయిపోయింది. రఘురామ ఫ్యాక్టరీ అనేసి ఒక కంపెనీ ఒక 2025లో 24లో అనుకుంటా అది ఎస్టాబ్లిష్ చేశారు వేడిచెర్ల దగ్గర. ఆ టైంలో అది పర్మిషన్ ఎలా ఇచ్చారు అనేది కూడా తెలియదు. వాళ్ళు ఏం పర్మిషన్ తెచ్చుకున్నారో కూడా మనకు తెలియదు పూర్తిగా. ఎండిఓ గారు చేస్తున్నాము, ఎంఆర్ఓ గారు చేస్తున్నాము, లోకల్ ఎవరి పంచాయతీలో ఉన్నటువంటి అన్ని సెక్రటరీలకు వాళ్ళకి మేము కంప్లైంట్ చేస్తున్నాము. మా యొక్క బాధలు చెప్పున్నారు. ప్రతి పంచాయతీలో రోజు ఒక 3 నుంచి 4-5 గంటలు ఒక దుర్భోగ్యమైన ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ కనీసం అన్నం తినేటప్పుడు కూడా చాలా మంది వాంతులు చేసుకోవడం కానీ, కొంతమంది నాసియా అంటే కొంచెం కళ్ళు తిరగడం కానీ, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అలాగే పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సడన్గా హెడేక్ వస్తుంది. ఏమో దగ్గేటప్పుడు కూడా ఆ గల్ల కూడా కొంచెం తేడాగా వస్తుంది. మేము చాలా మంది ఇక్కడ డాక్టర్లు చూపిస్తే ఇదేంది మీ ఏరియా అందరికీ ఒక రకమైన జబ్బుతో వస్తూ ఉన్నారు, దీనికి ఏంది మీ ప్రాబ్లం అనేసి డాక్టర్లు కూడా చాలా మంది మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. దానికై మనం ఇప్పుడు ఏంటంటే దానికి గట్టిగా చర్యలు తీసుకోవాలి అధికారులు. దీన్ని ఎందుకు ఇంత డిలే చేస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇది ఒక గ్రామం కాదు, మొత్తం వేడిచెర్ల దగ్గర నుంచి గొల్లపల్లి, నెర్నూరు, కొమ్మనేటూరు, పుట్టమరాజు కండ్రిగ, తిరుపతి గారిపల్లి, తిరువెంగళాయపల్లి, చెమిర్తి, రెడ్డికొండ సంగము, కందలి, ఈ అన్ని గ్రామాలకి ఇప్పుడు వ్యాపించేసింది. ఫస్ట్లో స్లోగా స్టార్ట్ అయింది, అది ఏందో అనుకున్నారు. ఇప్పుడు అది దాని యొక్క తీవ్రత ఎలా ఉందంటే, మీరు దయచేసి మీరు ఎవరైనా అక్కడికి వచ్చి ఒక రోజు ఉండండి, ఒక 4-5 గంటల్లో మీరు కనీసం అసలు ఉండలేరు. అక్కడ అంత ఘోరంగా తయారైపోయింది. ఎందుకు ఇలా మేము ఇంత కంప్లైంట్ ఇస్తున్నా కూడా అధికారులు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇంతమంది మేము ఇప్పటి నుంచే మేము కంప్లైంట్లు ఇస్తూ ఉంటే దానికి కనీసం రిప్లై కూడా లేకుండా అయిపోతుంది. ప్రతి ఒక్కరు అధికారులు దీన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు, ఏటీఎం లాగా యూజ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఇంకేది యూజ్ చేసుకుంటున్నారు మాకైతే అర్థం కావడం లేదు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఈ పొల్యూషన్ కంట్రోల్, డిస్ట్రిక్ట్ పొల్యూషన్ కంట్రోల్ కూడా వాళ్ళు కూడా దీన్ని గమనించి అసలు ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి ఈ రఘురామ కంపెనీకి ఏం పర్మిషన్లు ఉన్నాయి అనేసి వాళ్ళు మాకు ఇవ్వాల్సి వస్తుంది. మేము ఆర్టీ కింద అప్లై చేస్తున్నాం ఈరోజు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి ఏం పర్మిషన్స్ ఉన్నాయి అక్కడ ఆపరేట్ చేసేదానికి, అది కూడా మేము కనుక్కుంటున్నాము. అలాగే ల్యాండ్ కన్వర్షన్ కూడా వాళ్ళు తీసుకున్న ల్యాండ్ ఒక కొంత ఏరియా వరకే ఉంది. బట్ వాళ్ళు మొత్తం చుట్టుపక్కల చాలా ఎకరాల్లో ఆ డంపింగ్, ఆ వేస్టేజ్ అయితే ఉందో ఆ వేస్టేజ్ని వాళ్ళు అక్కడే కాలువలోకి డంప్ చేస్తున్నారు. ఆ కాలువ వేడిచెర్ల అడవులో నుంచి స్టార్ట్ అయ్యి వేడిచెర్ల కంపెనీ ఫ్యాక్టరీ పక్కనే ఉంది. సర్వే నెంబర్ కూడా మా దగ్గర ఉంది.
అది కొమ్మనేటూరు మెయిన్ చెరువు అనమాట. కొమ్మనేటూరు మెయిన్ చెరువు లేక అది ప్రవహిస్తే అది అక్కడ కలుస్తుంది. సో ఈ వేస్టేజ్ డంప్ అంతా కూడా వర్షాకాలం వచ్చినప్పుడు కానీ ఆ నీళ్లు ప్రవహించేటప్పుడు ఆ కాలువలోకి నీళ్లు వదిలినప్పుడు కానీ అది కంప్లీట్గా నెన్నూరు గ్రామంలోకి కొమ్మనేటూరు పంచాయతీ గ్రామంలోకి వస్తుంది. దానివల్ల దాని నీటిని మీద ఉపయోగించుకునే వాళ్ళు రైతులు కానీ అది పశువులు తాగే నీరు కానీ అది మొత్తం కలుషితం అయిపోయి చుట్టుపక్కల ఏదైనా బోర్లు వేసుకున్న వాళ్ళు ఆ బోర్ నీళ్ళు తాగినప్పుడు కానీ చాలా మందికి వాంతులు విరోచనాలు అది తెలియకుండా ఒక రకమైన విచిత్రమైన రోగాలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలాగైనా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి దీని మీద తగు చర్యలు తీసుకొని ఆ కంపెనీ పూర్తిగా ఇప్పుడేమంటే కంప్లీట్గా ఆ కంపెనీని ఆపేసి దానికి ఏం ఎలిజిబిలిటీ ఉందో ఒకసారి టెస్ట్ చేసి తర్వాత దాన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మీడియా ముఖంగా ప్రతి ఒక్క అందరి మాకు ఆ ఫ్యాక్టరీ వల్ల బాగా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లకాయలు బాగా శ్వాస తీసుకోవడం బాగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఈ ఫ్యాక్టరీని వెంటనే మూసేయాలి. ఆ చెరువులోకి వచ్చే కాలం ఒకటి ఆక్యుపై చేసి ఆ చెరువులోకి ఆ కాలంకి డస్ట్ అంతా వదులుతున్నారు. దానివల్ల పంట పొలాలు కూడా బాగా దెబ్బతింటున్నాయి. దయచేసి మాకు న్యాయం చేయాలి అధికారులు కోరుతున్నారు. గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిమళ వెంకటేశ్వర్ల మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గూడూరులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరిమళ వెంకటేశ్వర్ల అనారోగ్యంతో మృతి చెందారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం బాబుతో పాటు జిల్లా, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లకు నివాళులర్పించారు. గురవం బాబు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేసిన పరిమళ వెంకటేశ్వర్ల మృతి పార్టీకి తీరని లోటని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరిమళ వెంకటేశ్వర్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరిమళ వెంకటేశ్వర గారు మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా భావిస్తున్నాం. చాలా బాధాకరంగా ఉంది. పరిమళ వెంకటేశ్వర గారు ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ అనేక మంది పేదవారికి ఒక లీడర్షిప్ గా నిలబడి నడిపిస్తూ కాంగ్రెస్ పార్టీ అతి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీ శ్వాసగా ముందుకెళ్ళినటువంటి ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, శర్మిలారెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, మా అందరి తరఫున ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాము. మరియు ఆయన యొక్క ఆత్మ శాంతించాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. అలాంటి నాయకుడు మళ్ళీ కూడా ఇంకొక నాయకుడు కూడా మాకు రావాలనే ఉద్దేశంతోనే మేము మా భగవంతుని కోరుకుంటున్నాం. నిజంగానే మాకు అందరికీ చాలా బాధాకరం. థ్యాంక్ యూ. గూడూరు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు నిరుపేద గర్భిణీ స్త్రీలకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహారం అందజేశారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బొగ్గు వేణుగోపాల్ దాతృత్వంలో గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ఎంఓ ప్రసన్న మాట్లాడుతూ జేవీవి వారు మా ఆసుపత్రికి వచ్చి నిరుపేద గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా 13 సంవత్సరాల నుంచి మంచి భోజనాలు అందిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. గర్భిణీ స్త్రీలందరూ డాక్టర్ల సలహాలు పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, చెంచు నారాయణ, రామ్మోహన్, ప్రభాకర్, ఆనంద్, శ్రీనివాసచారి, రజనీకాంత్, సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తేదీ ఇక్కడికి వచ్చిన గర్భవతులకు భోజనం అరేంజ్ చేస్తున్నాం. 9 ఆధారం అయినట్లయితే 10వ తేదీ పెడతాం. మరి ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఇచ్చిన ఆర్ఎంఓ ప్రసన్న మేడం గారికి మరియు ఆత్మీయత
సువర్ణ మేడం గారికి, జేఏ మెంబర్లకి, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకందరికీ అభినందనలు. అయితే ప్రధానమంత్రి సురక్షిత అభియాన్ పథకం కింద ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బ్లడ్ టెస్టు, స్కానింగ్లు అన్నీ చేస్తారు. లేట్ అవుతుంది. అప్పుడున్న ఉమా మేడం గారు రిక్వెస్ట్ మేరకు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఇది 13 సంవత్సరాలు పూర్తయి 14 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. ఇది ఈ కార్యక్రమం చాలా మాకు తృప్తినిచ్చిన కార్యక్రమం. కాబట్టి ఈరోజు స్పాన్సరు శ్రీరా ఫ్యాన్సీ అధినేత ఒగ్గు వేణుగోపాల్ గారు, వారికి వారి కుటుంబ సభ్యులకి జనవిజ్ఞాన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మా వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు గారు చెప్పారు, కూల్ డ్రింక్స్ తాగొద్దని. కూల్ డ్రింక్స్ తాగినప్పుడమ్మా మీరందరికీ చాలా బాగుంది, హాయిగా ఉంది, చల్లగా ఉందని ఫీల్ అవుతారు. తాగిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ లోపల దెప్పికేస్తుంది. దీనికి కారణం ఏంటంటే కణాల్లో ఉన్న నీరంతా బయట రావడం వల్ల మళ్ళీ దాహం వేస్తుంది. తర్వాత ఈ కూల్ డ్రింక్స్ అనేటివి లెటిన్ క్లీన్ చేసేదానికి పనికి వస్తాయి. మేము డెమో కూడా చూపించున్నాం ఒక 2 సార్లు టవర్ పార్క్ సెంటర్లో. ఇది వాస్తవం. కాబట్టి కూల్ డ్రింక్స్ జోలికి ఎవరు పోవద్దు. మజ్జిగ తాగండి, నిమ్మకాయ నీళ్ళు తాగండి, ఏమి దొరకలేదు సార్ అంటే మంచినీళ్ళు తీసుకోండి. మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల మీ మూత్రపిండాలు చాలా బాగా పనిచేస్తాయి. మూత్రపిండాల్లో స్టోన్ అయిపోవడానికి కారణం మంచినీళ్ళు తక్కువ తీసుకోవడం వల్ల. కాబట్టి దాహం ఉన్నా లేకుండా అప్పుడప్పుడు వాటర్ తీసుకుంటూ ఉండండి. మీరు ఇక్కడ ఆర్ఎంఓ గారు వచ్చిన్నారు, మేడం సువర్ణ మేడం గారు ఉన్నారు. వారు మీకు చక్కటి సలహాలు ఇస్తారు. వాళ్ళ సూచనలు తీసుకోండి. ఇంకా డెలివరీ అయిన తర్వాత కూడా చిన్నప్పుడు బిడ్డ ఉలిక్కి పడుతుంటారు. మీరంతా తల్లులు కాబట్టి గమనించుంటారు. ఉలిక్కి పడ్డ వెంటనే మీరేం చేస్తారంటే సందులు అని చెప్పి చీటాకు కట్టించడం, మండలు వేపించడం చేస్తారు. చీటాకు కట్టడం, మండలు, తాయతులు అంతా వాళ్ళకే ఏమి లేదు. మీ నమ్మకాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుని డబ్బులు తీసుకుంటుంటారు. ఏదైనా బిడ్డకు బాగలేకపోతే వెంటనే హాస్పిటల్కి రండి, చూపించండి. డాక్టర్ గారి సలహా తీసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక సభ్యులకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 13 సంవత్సరాలుగా వారు మనల్ని ఎంతో ప్రేమించి మన గర్భిణీ స్త్రీల కోసము ప్రతి నెల 9వ తారీఖున PMSY డే సందర్భంగా మీ కొరకు మంచి ఆహారము, గుడ్డు, అరటిపండు ఇవన్నీ పౌష్టికాహారం తీసుకొని వస్తున్నారు. దాన్ని మీరు తీసుకొని మంచి ఆరోగ్యం ఉండాలంటే వాళ్ళ అభివృద్ధిగా. కాబట్టి ఇదంతా ఈ ఆహారం తీసుకొని మంచిగా చెకప్లు చేయించుకోవాలి. ఇప్పుడు సిస్టర్ గారు చెప్పారు కదా ఎవరెవరు ఎప్పుడు చెకప్స్కి రావాలి అని. ఆ విధంగా మీరు చెకప్లకి ప్రతి నెల క్రమం తప్పకుండా రావాలి. ఈరోజు ముఖ్యంగా మనకు స్పాన్సర్ చేసింది సూర్య ఫ్యాన్సీ అధినేత వేణుగోపాల్ గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించినట్లు కోరుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆరోగ్య సూత్రాలు సిస్టర్ గారు చెప్పారు. మెయిన్గా ఆశా వర్కర్స్ ఎవరైతే గర్భిణీ స్త్రీలని రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళు వినాల్సింది ఏంటంటే మీరు సరిగా వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళ పేర్లు సరిగా రిజిస్టర్ చేయట్లేదు. దానివల్ల మాకు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంటి పేరు ఏదైతే మీకు ఉందో ఆధార్ కార్డులో దాన్ని కరెక్ట్గా నమోదు చేయించుకోవాలి. మీ పేర్లు కూడా పెళ్ళప్పుడు మార్చుకున్నాము అవన్నీ కాదు. మీకు చిన్నప్పటి నుంచి ఏ రిజిస్టర్లో ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డులో కానీ ఏ పేరు ఉందో దాన్ని పెట్టుకోవాలి. ప్లస్ మీ ఇంట్లో ముద్దు పేర్లతో పిలుస్తుంటారు కదా అవన్నీ పెట్టించుకుంటున్నారు చాలామంది. ఇక్కడికి వచ్చి చాలా ప్రాబ్లంగా ఉంది మార్చాలంటే. కాబట్టి మీరు నమోదు చేసుకునేటప్పుడే ఇవన్నీ కరెక్ట్గా చేయాలి. ఎవరైతే నమోదు చేస్తున్నారో వాళ్ళు గమనించాలి. 9 నెలలు వాళ్ళు మీతోనే ఉంటారు కాబట్టి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే డెలివరీకి ముందే చేసుకోవాలన్నమాట. పెళ్ళైన తర్వాత అత్తగారింటి పేరు వస్తుంది కాబట్టి అవి కూడా మీరు ఆధార్ కార్డులో ఇక్కడికి రాకముందే మార్పించుకుంటే మంచిది. ఒకసారి మేము రిజిస్టర్ చేసిన తర్వాత అది మార్చడం చాలా కష్టంగా ఉంది. 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది. తిరగమంటే మీకు బాధగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పేరు రాయించుకునేటప్పుడు మీకు కరెక్ట్ పేరు రాయించుకోవాలి ఆ బుక్లో, ఆ పచ్చ పుస్తకంలో. దీన్ని అందరూ గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మరొకసారి ఈరోజు స్పాన్సర్ చేసిన వేణుగోపాల్ గారికి మరియు జన విజ్ఞాన వేదిక సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గూడూరు రూరల్ మండలం నేలటూరులోని
ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ పావులూరు ప్రసాద్ నాయుడు దాతృత్వంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ ఎన్ బాలకృష్ణరాజు మాట్లాడుతూ ముఖ్యంగా పేద విద్యార్థులకు రోటరీ క్లబ్ల ద్వారా చేయూతను అందించడం జరుగుతుందని, పిల్లలందరూ చక్కగా చదువుకుని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నాగో సునీల్ కుమార్, సీనియర్ రొటేరియన్లు దశరథ రామరెడ్డి, శ్యామ్ ప్రసాదరావు, సురేష్, రాంప్రసాద్, ఎస్వి నాగేంద్ర ప్రసాద్, పివి కృష్ణయ్య, మనోహర్ నాయుడు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రైమరీ స్కూల్కి అయితే ఖచ్చితంగా మేము సహాయం చేసాం. ఎందుకంటే బడ్జెట్లో పెద్ద బడ్జెట్లో ఉండవు, మాకు లోపడి ఉంటాయి. మా రొటేరీ వహించవలసిందిగా మా రోటరీ క్లబ్ అధ్యక్షులు, ఇన్ఛార్జ్ అధ్యక్షులు రొటేరియన్ బాలకృష్ణరాజు గారిని వేదికను అలంకరించారు. తల్లిదండ్రుల గౌరవం పెరగాలంటే మీరందరూ కూడా ఎప్పటి నుంచే ఇష్టపడి చదవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్తే చెప్తారు ఎక్కడ అవసరాలు బట్టి అక్కడ మనం ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల్లూరు మండల పరిషత్ స్కూల్కి బుక్స్ స్టేషనరీ ఇచ్చడానికి వచ్చాము. యాక్చువల్గా లాస్ట్ వీక్ హై స్కూల్కి మా రోటరీ క్లబ్ తరఫున స్పోర్ట్స్ కిట్ ఇచ్చాము. ఆ రోజు ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి మాధవరావు సార్ గారు మమ్మల్ని, మా పిల్లలకి కూడా నోట్బుక్స్, స్లేట్స్ అడిగి రిక్వెస్ట్ చేసినారు. వెంటనే ఆ రోజు ప్రోగ్రాంకి వచ్చిన మా రోటరీ మెంబర్ అయినటువంటి ప్రసాద్ నాయుడు గారు వెంటనే స్పందించి నేను ఇస్తానా అని చెప్పాడు. అది చెప్పిన వెంటనే 1 వీక్ లోపలే మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రోగ్రాం చేస్తున్నందుకు మాకు అవకాశం కల్పించిన ఈ స్కూల్ హెడ్ మాస్టర్కి మరియు ఇక్కడ ఉపాధ్యాయులందరికీ మా ధన్యవాదాలు. అలాగే పిల్లలకందరికీ మా ఆశీస్సులు. ఇంకా మా రోటరీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా మేము ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. రిమైనింగ్ వర్క్ అన్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలన్నా మాకు ఇంటిమేట్ చేస్తే మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా క్లబ్ కూడా మా ఆశీస్సులు తెలియజేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు మన హెచ్ఎం గారు చెప్పారు, వారు ఈ పిల్లల కోసం పుస్తకాలు అందించడం కోసం ఎంత కష్టపడి ఒక దాత కావాలని ఎత్తుకొని చివరికి మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ రిక్వెస్ట్ చేశారు. నిజంగా వారి యొక్క కృషికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే ఈ వెంటనే ఆయన అడిగిన వెంటనే నేను ఇస్తానని ముందుకు వచ్చి మా పావులూరు ప్రసాద్ నాయుడు గారు వెంటనే స్పాన్సర్ చేయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి వారు అడిగిన వెంటనే 4-5 రోజుల్లోనే మనం ఈ ప్రోగ్రాం చేయగలిగాము. కాబట్టి మా పావులూరు ప్రసాద్ నాయుడు గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాము ఆయన అడగడము, ఆయన ఇస్తానడము, మొత్తం ఏర్పాట్లన్నీ చేసిన మా అధ్యక్షుడు బాలకృష్ణరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ రోటరీ గురించి 2 మాటలు చెప్పుకోవాలి మనం. ఈ రోటరీ అనేది ఒక సేవా ఆర్గనైజేషన్. ఓన్లీ దాతలు ఇచ్చే డబ్బులతో మాత్రమే సేవ చేసే ఆర్గనైజేషన్ తప్పితే ఈ రోటరీకి ఇంకెక్కడి నుంచి కూడా ఏ డబ్బులు రావండి. ఇక్కడ ఉండే రోటరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దాతృత్వం వహించి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు, కొంత డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టడం ద్వారా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే రోటరీ ఉద్దేశం కూడా మొదటిది పిల్లలకి విద్య, తర్వాత పిల్లలకి ఆరోగ్యం, ఆ తర్వాత మౌలిక సదుపాయాలు. వీటి మీదే అంతర్జాతీయంగా కృషి చేసే సంస్థ ఈ రోటరీ క్లబ్ అని సౌకర్యంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు పిల్లలకి పోలియో వ్యాక్సిన్, పల్స్ పోలియో ప్రోగ్రాం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ నిర్వహిస్తుంది. అట్లాగే ఈ పిల్లలకి సంబంధించిన విద్యకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా రోటరీ క్లబ్ నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మాకు మా రోటరీ క్లబ్ గూడూరుకి ఈరోజు ఈ అవకాశం కల్పించిన మాధవరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ చెప్పేసి మా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ముందుగా విద్య, తర్వాత వైద్యం, దీన్ని చూసుకుంటూ ఆ తర్వాత ఏవైతే సమాజానికి అవసరం ఉందో అవసరాలు కూడా తీర్చేదానికి మా రోటరీ క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. ఇప్పుడే అధ్యక్షుడు గారు చెప్పారు, అక్కడ హై స్కూల్లో మొన్న ఒక కార్యక్రమం చేయటం, ఆ రోజు ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఈ స్కూల్కి కూడా పిల్లలు చదివేదానికి బుక్స్ ఇది లేవని చెప్పిన కారణంగా ఈరోజు ఈ స్కూల్కి ఇవి డొనేట్ చేస్తున్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో మనకేదన్నా అవసరం అనిపిస్తే మా రోటరీ క్లబ్ సంప్రదిస్తే అక్కడ సాధ్యాలు విచారించి
ఏదైనా అవసరమైతే ఆ రోజు చేసేదానికి కూడా ముందుంటామని చెప్పని ఈ సభకు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేసేదానికి ముఖ్యమైనటువంటి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా బాగా ఇష్టపడి చదవండి. మీ గురువులు ఏం చెప్తారో అవన్నీ కూడా శ్రద్ధగా తల వంచుకొని వింటే భవిష్యత్తులో మీరు సమాజంలో తల ఎత్తుకొని జీవిత అవకాశం ఉంది. కాబట్టి మనకందరికీ చదువే మనకి ముఖ్యం. కాబట్టి ఆ చదువుని అశ్రద్ధ చేయకుండా మీరందరూ ఇప్పటి నుంచే ఇష్టపడి చదివి సమాజంలో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ, మన హీరోస్ ఎవరా? మన హీరోస్ ఒక మంచి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశాం. ముఖ్యంగా మాధవరావు గారిని అభినందించాలి. ఎందుకంటే ఈ అవకాశం మాకు ఇచ్చాడు. మేము ముఖ్యంగా మొక్క వంగది మానవ వంగది అన్నట్టు ఈ చిన్నపిల్లలకి ఈ యొక్క రైటింగ్ సామాగ్రి మేము అందజేయటం, ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడేలా చూసుకోవాలి. మేము ఇదే పెద్ద బడ్జెట్ ఏం కాదు, ఇటువంటి బడ్జెట్లు ఏదైనా ఇవ్వగలం. కానీ మీరు ఈ సామాగ్రి వాళ్ళకి పంచిన తర్వాత ఉపయోగపడేటలాగా మీరు ఉపాధ్యాయులు చూసుకొని ఇవి బాగా ఉపయోగించుకోండి. ఇది ఉపయోగపడేట్లు చూసుకుంటే నెక్స్ట్ టైం మీరు ఇతను అడిగినా కూడా మేము ఖచ్చితంగా ఇస్తాము. ముఖ్యంగా పరోక్షంగా మన నారాయణమ్మ గారికి, శేషి నారాయణమ్మ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇంత మంచి బిల్డింగు ఈ ప్రైమరీ స్కూల్కి అందించారంటే పరోక్షంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్కి ఇంత మంచి బిల్డింగ్. గూడూరు పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ సెక్షన్ పూర్తి అవినీతిమయం అయిపోయిందని, ప్రతి పనికి డబ్బు డిమాండ్ చేస్తున్నారని, వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రకాష్ బాబును సస్పెండ్ చేయాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాయకులు శశి మాట్లాడుతూ, ప్రధానంగా ఈ లేఅవుట్ అనుమతి కోసం పొందుపరిచిన సర్వే నెంబర్లలో కొన్ని సర్వే నెంబర్లు కన్జర్వేషన్ జరగలేదని, ఇతరుల భూమిని లేఅవుట్లో చూపించి అక్రమంగా రోడ్డు ఉన్నట్లుగా ప్లాన్లో పొందుపరిచారని, ఫ్లాట్ నెంబర్ A15P మరియు A16 ఫ్లాట్లలో కొంతవరకు వ్యవసాయ భూమి ఇతరులతో కలిపి లేఅవుట్ ప్లాన్ రూపొందించారని ఆరోపించారు. వెంటనే దీని మీద సమగ్రంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని అవినీతికి పాల్పడిన అధికారులను శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సివిఆర్ కుమార్, సునీల్, రమేష్, నారాయణ, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, వెంకటేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి ప్రకాష్ బాబును అవినీతికి పాల్పడిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రకాష్ బాబును ఎన్ఎస్ఆర్ లేఅవుట్ 22 జాబితాలో ఎన్ఎస్ఆర్ లేఅవుట్ 22 జాబితాలో ఎన్ఎస్ఆర్ లేఅవుట్ 22 జాబితాలో చర్యలు తీసుకోవాలి. ఈ లేఅవుట్ పై రెవెన్యూ అధికారులు వెంటనే అవినీతి తిమ్మింగ్ల ప్రకాష్ బాబుని వెంటనే సస్పెండ్ చేయాలి. అవినీతి తిమ్మింగ్ల ప్రకాష్ బాబుని వెంటనే. నువ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి లేఅవుట్ ఉందో దాన్ని 22A కింద దాన్ని జతపరిచి రానున్న రోజులు ఆ లేఅవుట్లో ఏ ప్రజలు కూడా కొనకుండా ఈ రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది రిజిస్ట్రేషన్ అట్టగానే కొనసాగుతూ ఉంటే చాలా మంది సన్న మధ్య తరగతి ప్రజలు ఏదో చిన్న చిత్తగా కూడిపోయిన డబ్బులతో అక్కడ లేఅవుట్ దగ్గరగా ఉందని కొనుక్కుంటారు. దీనివల్ల వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా రెవెన్యూ అధికారులు దీని మీద తక్షణం స్పందించి 22A కింద ఆ ల్యాండ్ని పెట్టవలసిందిగా మేము సిపిఐగా కోరుతున్నాం. గూడూరు మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నటువంటి కె ప్రకాష్ బాబు ఎన్ఎస్ఆర్ లేఅవుట్ విందు రోడ్లో ఉండేటువంటి ఎన్ఎస్ఆర్ లేఅవుట్కి అక్రమ పద్ధతిలో ప్రభుత్వాన్ని నష్టపరిచి లేఅవుట్కి అనుమతులు వచ్చేలాగా సిఫార్సు చేశారు. ప్రధానంగా దీంట్లో వాళ్ళకి పూర్తి యాజమాన్య హక్కులు లేనప్పటికీ దాన్ని నిర్ధారించకుండా లేఅవుట్ ప్లాన్లో ఇతరులది భూమిని వాళ్ళదిగా చూపిస్తూ రోడ్డు ఉన్నట్లుగా ప్లాన్లో అనుమతి పొందుపరిచారు. రెండవది, ఆ లేఅవుట్లో ఉన్నటువంటి 519/3 సర్వే నెంబరు ఏదైతే ఉందో దానికి 50 సెంట్లు భూమి నువ్వూరు పద్మప్రసన్నారెడ్డి, నువ్వూరు సుప్రియ గారులు కొనుగోలు చేసింది 2019లో. వాళ్ళు రిజిస్టర్ చేసే డాక్యుమెంట్లలో 2016లో 2015లో కన్వర్షన్ అయినట్లుగా చూపిస్తూ
దాన్ని ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ జరిపి ప్రైమా ఫేసి ఉంది, చూడంగానే తెలుస్తూ ఉంది అవినీతికి పాల్పడినట్టు ప్రకాష్ బాబు ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారో అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇంకా కూడా అతను అక్కడే ఉంటే రికార్డులు మార్చే పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా ఆయన గూడూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నాడు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు పెంచి పోషించే విధంగా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎవరికి కూడా అధికారులు కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేసి ఈ లేఅవుట్ మీద పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపునిస్తాం. గూడూరు మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న ప్రకాష్ బాబు అవినీతి భాగవతం అంత కాదు. మేము దశల వారీగా ప్రకాష్ బాబు మీద మేము టవర్ కలెక్టర్ ధర్నా చేసాం, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేసాం, కమిషనర్గా వినతి పత్రం ఇచ్చాం. కానీ ఎటువంటి చర్యలు అతను తీసుకోలేదు. ఈరోజు మేము పక్కా ప్రూఫ్తో వచ్చాం. ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారికి ఒకటే వినవిస్తున్నాం, ఎవరైతే అవినీతి అధికారులు వారి మీద తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి పై నుంచి కింద వరకు ప్రభుత్వాలు చెప్తున్నాయి, ప్రభుత్వ అధినేతలు చెప్తున్నారు. కానీ మీరు ఎందుకు ఇక్కడ ఒత్తాస పలుకుతున్నారు ప్రకాష్ బాబుకి అని చెప్పి మేము సిపిఐకి అడుగుతున్నాం. ఈరోజు ఒక చిన్న స్థాయి వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుంటానో, ఒక గుడిసె వేసుకుంటానో, లేదంటే ఒక ఇల్లు అప్రూవల్ కోసమేనో, ఒక షాప్ పర్మిషన్ కోసం వస్తే మాత్రం మీరు ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదు అని చెప్పి అనేక సార్లు తిప్పుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీద మేము సరైనటువంటి ఆధారాలతో అతను ఏ విధంగా దీనిలో ఫ్రాడ్ చేశారని చెప్పి మేము అధిక ఆధారాలతో వస్తున్నా కానీ కమిషనర్ కానీ ఎవరు కానీ దీని మీద చర్యలు తీసుకోలేవు. అందుకని స్పెషల్ ఆఫీసర్ ముందు వచ్చి మా గోడుని వెల్లవించడానికి వచ్చాం. ఆర్డీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి మేము వినతి పత్రం ఇస్తాం. ఇకనైనా మీరు కూడా తక్షణం ఈ అతని మీద, ఈ అవినీతి అధికారి మీద చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కూడా నిరాహార దీక్ష కానీ నిరసన దీక్ష చేసేదాన్ని కూడా సిపిఐగా ముందుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గూడూరు టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరైతే ప్రకాష్ బాబు గారు ఉన్నారో ఈయన అనేక దఫాలుగా పేదల దగ్గర అప్రూవల్ కోసం వచ్చిన వాళ్ళ దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేటటువంటి దౌర్భాగ్యుడు. గూడూరులో అనేక చోట్ల కూడా ఆయన మీద చాలా గూడూరు నివాసి ప్రజలు కూడా ఆయన మీద అనేక రకాలుగా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా కూడా మన గూడూరు గాంధీ బొమ్మ దగ్గర కూడా ఒక ఇంటికి కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అది అన్యాయంగా రోడ్డు మీద కూడా కట్టడం జరిగింది వాళ్ళు. అంటే ఈయన ఎంత అవినీతి పరుడంటే ఎవడు ఎంత డబ్బులు ఇస్తే చాలు ఆయన ప్రభుత్వ స్థలమా లేకుంటే ప్రైవేట్ స్థలమని చూడకుండా నువ్వు కట్టుకో నేను చూసుకుంటాను పద్ధతిలో వ్యవహరిస్తున్నాడు. ఈయన బాధ తట్టుకోలేక గతంలో ఈయన పంపించేశారు ఇక్కడి నుంచి. ఈయన వద్దని చెప్పేసి పంపించేస్తే ఆయన ఎవరి కాళ్ళు పట్టుకున్నాడో లేకుంటే ఆయన అన్యాయంగా అక్రమంగా ప్రజల దగ్గర సంపాదించిన డబ్బుతో ఎవరికన్నా లంచం ఇచ్చి వచ్చాడో తెలియదు. కానీ ఈరోజు మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈయన్ని అందులో భాగంగానే ఇందూరు రూట్లో ఉన్నటువంటి ఒక రైతు పొలాన్ని కూడా ఆయన అప్పలంగా బడా స్వామికి అప్పగించడం జరిగింది. అందులో ఈరోజు గూడూరు ఆర్డీఓ ఆఫీస్ ముందు కూడా మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు కూడా మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా మున్సిపల్ కమిషనర్ ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ధర్నా చేసాం. ఇప్పుడు ఈరోజు కూడా చేస్తున్నాం. ఈయన పైన ఖచ్చితంగా ఇక్కడి నుంచి పంపించేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తాము. అవసరమైతే ఆయన ఇంటి మీద నిరాహార దీక్ష కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గూడూరు గాంధీనగర్లోని టీచర్ కాలనీ వద్ద శ్రీనాథ క్లినిక్ జనరల్ అండ్ డయాబెటీస్ కేర్ సెంటర్ డాక్టర్ నాగశెట్టి ధర్మతేజ ఉచిత వైద్యం నిర్వహించారు. గూడూరు గాంధీనగర్ వద్ద ఉన్న టీచర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. డాక్టర్ నాగశెట్టి ధర్మతేజ మాట్లాడుతూ గత నెలలో వీరారెడ్డివల్లి సెంటర్ మరియు మా హాస్పిటల్ వద్ద ఉచిత వైద్యం నిర్వహించామని, ఈరోజు గాంధీనగర్లో ఉచిత వైద్యం నిర్వహించడం జరిగిందని, ప్రతి నెలలో మొదటి ఆదివారం ఉచితంగా మా హాస్పిటల్లో షుగర్ పరీక్షలు ఉచితంగా చూస్తామని, కేవలం 999 రూపాయలకి 34 హెల్త్ చెకప్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్వి సుబ్బయ్య, బట్టేపాటి వెంకటకృష్ణయ్య, ఏసుపాక్ పెంచలయ్య, రావూరి సురేంద్ర, ఉదయ్ కుమార్, రమేష్ రెడ్డి మరియు హాస్పిటల్ సిబ్బంది సాయికృష్ణ, వెన్నెల హీన తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకు సురేంద్ర గారు, పట్టేపాటి కృష్ణయ్య గారు, పెంచలయ్య గారు వీరందరూ కూడా పూర్తిగా మనకు సహకారం అందించడం జరిగింది. కూడా ఈ క్యాంప్ని విజయవంతం చేసిన దానికి ప్రజలందరికీ కూడా, అదేవిధంగా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.
చెల్లకూరు బైపాస్ సర్కిల్ వద్ద అక్రమంగా తరలిస్తున్న టన్ను రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఆటోని సీజ్ చేశారు. మనుషులు నడితే ఎట్లా నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగడం గ్రామంలో చేతబడి క్షుద్ర పూజల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని పలు ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ముత్తుకూరు సుబ్బయ్య, ముత్తుకూరు పెద్దకొండయ్య, ముత్తుకూరు రత్నమ్మ చేతబడి చేస్తున్నారని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తూ సైదాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ పి దుర్గాప్రసాద్ గ్రామంలో తనిఖీలు నిర్వహించి పలు అనుమానాస్పద వస్తువులను గుర్తించినట్లు సమాచారం. పోలీసుల సమక్షంలో వాటిని తొలగించి ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముత్తుకూరు సుబ్బయ్య కోసం గాలిస్తున్నారు. చేతబడి ఆరోపణల్లో వాస్తవమెంత, అనుమానాస్పద వస్తువులను ఎవరుంచారు అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పెట్టడం అనేది రెండో ఒకటో నెల వెళ్ళిపోతే మళ్ళా పెట్టినారు సార్ మూటలో, చేతబడి మూటలో. అదే మా ఆడవాళ్ళకి బ్రెయిన్ సోకులు పెట్టినారు. నాకు నడుము మిస్టేక్ ఇరిగింది, అవి జరిగినాయి సార్ ఆ చేతబడిలో. ఏమో చూడనమ్మా, కోతలు నీ పక్కనే తెచ్చి అవి పక్క పెట్టున్నారు, రాయి పెట్టి కోతాలు కూడా తగలబెట్టి పెద్ద మీరు ఎందుకు వాగిట్లా తగలబెట్టాలి. కోతాలు ఎందుకని ఇసుక ఉంది, ఇసుక వాళ్ళ బగల్ని చేపిద్దాము సదరంగా. ఏరా కరపలు అయ్యా కవర్లలో ఇదిగా దియవి వీడియో తీసేటప్పుడు కనిపిస్తుంది బాగా. అయ్యో ఏం సుబ్బారెడ్డి అంటే ఏం సుబ్బారెడ్డి అంటే దగులుకోబోతుందని చెప్తున్నాడు ఆయన. ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ దగులుకోబోతుంది, వాళ్ళే మొగిసి దిగుండరు. నా కొడుకు పంచుకోవాలి కాకపోతే ఈ మున నా కొడుకు గొడవతో ఇల్లు పెట్టారా, లేకపోతే నా కొడుకుని పక్కన దాన్ని ఇంట్లో కూడా రాకుండా చేసాం. ఇక్కడ ఎవరు ఇప్పుడు జోలికి ఎందుకు పోతారు? చాలా ఎందుకు బగలు తెంగాలి, ఇది గుయ్య ఎందుకు బగలు తెంగాలి రాయి చూడండి. తర్వాత తాళం బగలు కొట్టే వచ్చినారు వాళ్ళు. లేదు లేదు ఉండు, వాళ్ళని తప్పించేసినారు. ఈ ఉప్పలపాటి బాలకొండయ్య, ఈ రాఘవరెడ్డి, ఏడుగొండ. నేను మళ్ళీ చెప్తా, మళ్ళీ మీరు చెప్పండి. ఇస్తారు నాకు ఈ సప్పగా ఉన్నది, అందుకని వేసుకోవాలి. నేను సప్పగా ఉన్నది, ఇది సప్పగా ఉన్నది వేసుకుంటాను. హై లెవెల్ మొత్తం చేస్తున్నాం మనం. ప్రూఫ్ చూపించాలి కదా. ఏది కరమ్మా ఇదిగా
ఎన్ని దానికి సపోర్ట్ మళ్ళీ వీళ్ళు సపోర్ట్లు రిపోర్ట్లు ఏంది చెప్తుంది నిన్న నాకు కూడా బాగా వచ్చింది అంట. బాగా వచ్చింది అంటే ఈ పెద్ద అయిపోయింది, బాగా వచ్చింది. మాకు ఎందుకు వస్తుంది? చేత కూడా చేస్తారు, కుట్ర లేకుండా ఏం చేస్తున్నారు. ఆ గుట్లు కూడా చూడు వెరైటీగా ఎర్రగా ఉండదు. పిచ్చి నా కొడుకులు మళ్ళీ నా మీద నింద వేశారు. మొత్తం చేస్తాను. ఊర్లో ఉండేట వాళ్ళు ఆడే ఉండరు. నాకు ఫోన్ బాగాలేదు. మాకు తెలియదు అంటుంటారు ఇల్లు ఎట్టపోయాడో రాలేదు. వాటి మాట్లాడితే గాలి ఏం కాదు. అది భరోసా దొరకరు. బ్యాంక్ పై ఇన్సూరెన్స్ తెచ్చుకుందా బాగా డబ్బులు కలిసి వస్తారా? వాడు అల్లుడు కాబట్టి ఎలా వాడు మా అల్లుడా? ఆ విషయం నాకు చెప్పాడు. మురికి పోయి ఏందో మట్టి మట్టికి పెంటగా ఉందరా. ఇంట్లో ఏం పని వీడికి బయట ఆడేం చేసుకోవాలి. మాత్రం ఏందో స్వామి ఆ మూట తగిలేసరికి సబ్జెక్ట్ దిద్దాము వాసన పోలా అంత రెడగల వాసన ఏం వేసాడు ఏమో దాంతో అబ్బా మన తోటలో పోయి తీసేద్దాం. అది ఊళ్ళో ఉన్నాయండి. ఊళ్ళో పోతాం మీ తోటలో ఏముంటే ఎప్పుడైనా మీరు కాల్ చేసుకున్నావా? ఇబ్బంది ఏం లేదు. అది సార్ వాళ్ళు ఏం పని లేదు. సార్ వాళ్ళు పోతాం మీ తోటలో ఉండి కాల్ చేసుకున్నాడు చెప్పాడు. తోటలో పెట్టుకోవాలి. నిన్నేమో మా ఇంట్లో ఉన్నాయి సొంత తోట. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం గ్రామం ఎస్టీ కాలనీలో ముత్తుకూరు సుబ్బయ్య అని చేతపళ్ళు చేస్తున్నారు. అందువల్ల మేము ఇట్లా చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకి అప్డేట్ ఇచ్చాం. వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అందువల్ల మాకు న్యాయం కావాలని కోరుతున్నాం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం గ్రామం ఎస్టీ కాలనీలో ముత్తుకూరు కొండయ్య సుబ్బయ్య కొడుకు వీళ్ళిద్దరూ కలిసి చేతబొళ్ళు చేస్తా జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. దీనివల్ల 4 రోజుల నుంచి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నాము.
సార్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. వచ్చి 2-3 రోజుల నుంచి వాళ్ళు పెట్టినట్టని తీశారు. తీసినా కానీ అతను పెట్టిన ఆయన ముత్తుకూరు సుబ్బయ్య అని ఆయన పోలీస్ స్టేషన్కి హాజరు కాలేదు. సార్ వాళ్ళు కూడా ఎత్తుకున్నాం అంటున్నారు. కానీ ప్రతి కుటుంబం భయప్రాంతాలకు గురైపోయేసి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. దీనికి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడ పెట్టారన్నా, ఎట్లా పెడుతున్నారు? వాళ్ళు వేరే వాళ్ళు ముత్తుకూరు కొండయ్య ఇల్లు కట్టుకుంటుంటే కొత్త ఇంట్లో కడుతుంటే ఆవల నరసింహులు అనే వ్యక్తి చూశాడు. చూసి చెప్పేకాడికి దాన్ని ఏం పెట్టాడు ఏందని చూసేకాడికి సూత్ర పూజ తీసుకుని వచ్చి లోపల దొరుకుతున్నాడు సార్. దాన్ని తీసి బయటకు వచ్చి చూశారు. చూసిన తర్వాత ఈ బయటపడిన తర్వాత వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకుని ఏడాడని చెప్పి అందరూ చూసినారు. ప్రతి ఇంట్లో బాగా లేకుండా ఉండింది. తర్వాత ఒక్కొక్కరు చూసుకుంటుంటే అందరిలో పెట్టేశారు సార్. అతన్ని పట్టుకొని ఎంక్వైరీ కూడా చేశారు. ఊరు పెద్ద మనుషులు చేశారు. మేము చేయను, తప్పు అయిపోయిందని చెప్పేసి ఒకరింట్లో మిఠాత్మకూరు చిన్నమ్మ అనే ఇంట్లో పెట్టున్నట్టు అన్ని తీసేసి నేను చేయను, తప్పు అయిపోయిందని చెప్పేసి ఆ రోజు నైట్కి అట్లా ఉండేసి ఉదయం లేచి పారిపోయేసి వెళ్ళిపోయేసాడు సార్. ఇప్పుడు కనపడడం లేదు. అతను ఎక్కడెక్కడ పెట్టారని మీకు అనుమానం ఉంది? ఆడ పెట్టిన కాడ ప్రతి దగ్గర పోలీస్ సార్ వాళ్ళు వచ్చి తీశారు. తీసి దాదాపు 300-400 ఉన్నాయి. అన్ని మూటలు అవన్నీ కాల్ చేశారు సార్. ఇప్పుడు అతని ఇంట్లో పెట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ ప్రదేశంలో పెట్టారు? ఇళ్లలోనేనా? ఇళ్లలో పెట్టున్నారు. ఇల్లు పారిగోడ మోట్లో సార్. ఎక్కడెక్కడ పెట్టారు? నెల్లూరులో ఉంటా సార్. నా పేరు ముత్తుకూరు సుబ్బయ్య సార్. నేను ఉండేది నెల్లూరులో. మా ఇల్లు చాణంలో ఉంది. మా ఇంటి చుట్టూ గోడ మూటలో పారిగోడ కాంపౌండ్ పారిగోడ మూటల్లో సుమారు 7-8 మూటలు పెట్టినారు. ఏమున్నాయి మూటలు ఏందో అర్థం కాలేదు సార్. నల్లగా ఉన్నాయి. మీకు కావాలంటే మూటలో ఉండే బొచ్చు ఈ అత్యంతలు 3 రంగుల దారాలు అవన్నీ వేసి కట్టేసి రచ్చరేఖలు కప్పలు అన్ని మాకు తెలియదు సార్. వాళ్ళే చెప్పాలి. ఎర్రగుట్లో కట్టి 7 మూటలు 8 మూటలు పెడుతున్నారు ఒక్కొక్కరింట్లో. ఒక్కరింట్లో అంటే ఎవరో పెట్టుంటారు అనుకోవచ్చు. అంతమంది మీద పెట్టాల్సినంత అవసరం ఉంది. మేము అన్నలు నమ్ములమే సార్. వాళ్ళు మేము చిన్న పెద్ద బిడ్డలేం కదా, ఒక్కొక్క తల్లి బిడ్డలమే. మా ఇంటి నుంచి సంవత్సరం నుంచి మాకు బావుదని చేస్తారు, మా అన్న చేస్తారు. ఒక చుట్టాలా ఒక బట్టాలా ఏమీ లే, మమ్మల్ని రానికుండా చేసేసిండు. మా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కూడా నమ్మేసింది. నిజం అంతా వీళ్ళందరూ కూడా నమ్మేసింది సార్. నమ్మినా కూడా ఇంట్లో మన ఓలా చేసింది అంతా. అందరూ ఇప్పుడైతే కొట్టి వచ్చింది అని చెప్పి వాళ్ళ అన్న మీద పెట్టి చేసేసింది సార్. ఈ రోజుల్లో చేతబళ్ళు చుత్ర పూజలు ఇవి ఉన్నాయని ఎలా నమ్మాలి? హాస్పిటల్ పాలైపోయినారు సార్. 4 రోజులు ఐసీలో కూడా 2 రోజులు ఉన్నారు సార్. మళ్ళీ ఏరే వాడికి కూడా మా వదిన చంపని 5 లక్షలు ఇచ్చానని కూడా చెప్పండు సార్. వాటి ఆధారాలు ఉన్నాయి సార్ వీళ్ళ ఫోన్లలో. ఇప్పుడు ఏ ఊర్లో పెట్టాడమ్మా అతను? ఒక ఊర్లోనేనా? ఒక ఊరే మా ఫస్ట్ వాళ్ళ ఇంటి పక్కనే సార్. మా ఇంటి పక్కనే. మేమిద్దరం అన్నలు తమ్ముళ్ళు సార్. ఇక్కడ ఒక ఇల్లు ఉంది సార్ మాకు చాగణం గ్రామంలో ఒక ఇల్లు ఉంది. అక్కడ పెట్టాడు. మేము ఉండేది నెల్లూరులో అక్కడ చిన్న ఇల్లు రేగులు ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నాం మేము. అక్కడికి కూడా వచ్చి పెట్టాడు సార్. నెల్లూరులో ఎక్కడ? నెల్లూరులో వైఎస్ఆర్ నగర్. ఏ ఏరియా? ఏ ప్రాంతం? నెల్లూరు వైఎస్ఆర్ నగర్. వైఎస్ఆర్ నగర్ లో అంటే మొత్తం వైఎస్ఆర్ నగరే కదా? 17 సార్. సార్ నెల్లూరు వైఎస్ఆర్ నగర్ అంటే అది ఒక ప్రాంతం. అంటే అక్కడ ఏరియా ఏరియాలు ఉంటాయి కదా? సెంట్రల్ జైలు ఏరియా. 12వ వీధి ఇది. వైఎస్ నగర్ లో 9-7 వీధి మాది. 17వ వీధి. 17వ వీధి 4వ బజారు. అదే వీధిలో ఒక కొంప ఉంది ఫస్ట్ లోనే. అతనికి కూడా ఉంది సార్ అక్కడ ఫ్లాట్. పెట్టినాయనికి కూడా ఉంది. అతనికి అదే పని క్షుద్ర పూజ చేయడమేనా? నమ్మాలని మీరు అడుగుతున్నారు కదా. మా ఇంట్లో కూడా ఇప్పుడు పెట్టినారు. తెస్తానన్నా నేను. అవి వద్దన్నారు ఇల్లు.
ఇతనికి 7 లక్షలు ఖర్చు అయింది హాస్పిటల్కి పోయి. 7 లక్షలు ఖర్చు అయిన తర్వాత బాగా కాలేదు సార్. తర్వాత ఆ ఇంట్లో పెట్టిన కుండలు అవన్నీ తీసిన తర్వాత 3వ రోజు నుంచి పనికి వెళ్తాం. ఇంకా అంతకంటే సాక్ష్యం లేదు. మాకు కూడా ఇప్పుడు 15 రోజుల నుంచి మా ఆడవాళ్ళకి బాగాలేదు సార్. ఎంతమంది ఇళ్ళలో పెట్టారన్నా? ఎంతమంది మా ఇంట్లో పెట్టినారు సార్. మాకు ఎవరిలో పెట్టినారు అంటే అందరిలో అంటే ఎంతమంది? అందరిలో అంటే ఎంతమంది? బయట నెల్లూరులో అంతా 30 ఏళ్ళు పెట్టున్నారు సార్. ఒక్క ఊర్లోనే మొత్తం పెట్టింది అతను. అంటే ఎవరన్నా చేపిస్తున్నారా అనుకుంటే? అతనికి ఏం అవసరం వచ్చింది? అది వాళ్ళకి తెలియదు సార్. అది తెలియాలి సార్. అది మనకు తెలవదు. వాళ్ళకి ఏమైనా గొడవలు మాకేం గొడవలేదు. నా ఇంట్లో తీసుకుని గడి మంచం మీద కోసం పెట్టి అన్నం పెట్టిన లంజా కొడుకు అదో ఏ గొడవలు లేకుండా ఏ కక్షలు లేకుండా మా ఇంటి ఎలపాద పోయి వాడికి కొడుకు పెళ్లి చేసి వచ్చినాం. మా ఇంట్లో పెట్టాల్సిన అవసరం వాడికా? అందరి తీసుకొచ్చి అందరి దగ్గర వచ్చి ఇప్పుడు మీకు ఏం ఆయన రావాలా? ఏంది ఎందుకు పెట్టారు? ముసుగురు పెంచులమ్మ మాకు ఒడి ఎక్కడ ఉన్నా కూడా మాకు తీసుకొచ్చి మా ఓపెన్ చేయాలి సార్. ఫస్ట్ మాదే టాటింగ్. మా టాటింగ్ కాడి నుంచి వాడు ఇంకా పని చేస్తా ఉంది. వాడు ఎందుకు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మాకు అవి ఒక్కటి సాధ్యం కాదు. నా పేరు ముసుగురు పెంచులమ్మ. మా మధ్య సొంతం. నేను నమ్ముతాను సార్. నేను బాగా పడి హాస్పిటల్ ఐసీలో 3 రోజులు ఉన్నా సార్. ఈ మూఢనమ్మకాలు ఎవరు నమ్మరు అనేసి చాలా బలంగా చెప్తున్నారు. వీటి మీద మీరు ఆధారాలు ఉండాలి మీ దగ్గర. అన్ని గ్రూపులు ఉన్నాయి సార్. నేను పడింది మా ఊర్లో రైతులు కూడా ఉంది సార్. మా సచ్చి బతుకు కూడా ఉన్నాయి. ఏమిటి అనేది మాకు తెలియదు. ఓల్డే చెప్పాలి. ఇప్పుడు అవి కావాలన్నా కానీ మా కాడ ఉన్నాయి సార్. మీరు రాండి చూపిస్తాం. ఏం పెట్టారు అనేది అవి మాకు తెలియదు. మేమైతే ఎప్పలా వాటిని అయితే తాగలేదు సార్. తాగిన వాళ్ళందరికీ బాగా లేకుండా వచ్చేసి అవి మురిగిని సార్ వాళ్ళు కానిస్టేబుల్ సార్ వాళ్ళు ఇద్దరు వచ్చి కాల్పించారు. అయ్యి సార్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉన్నాయా? సార్ ఈరోజు ఉదయం 2 గంటల దాకా ఊరు మొత్తం తిరిగి ఏడ పొలాలు ఉన్నాయా ఏడాడ పెట్టుకుంటారా మొత్తం వాళ్ళు కొడుకుని తీసుకొని వచ్చి మొత్తం గాలిచ్చి సార్ వాళ్ళు ఇద్దరు వచ్చి అమ్మిడుండి తీపిచ్చి కాల్పించారు సార్. దాదాపు 300 మూటలు ఉన్నాయి. ఇంకా కొంచెం ఉన్నాయి సార్. ఇంకా కొంచెం ఉన్నాయి. కాదు సార్, నేను చేనంలో చిన్న పొలం అంతా 20 ఎకరాలు చోటు కొనుక్కున్నా సార్. బతకలేక నేను నా భార్యని కోయిటి పంపించుకొని, నేను పెళ్ళం బిడ్డలు నా బిడ్డలను సాక్కోలేక నా పెళ్ళాన్ని కోయిటి పంపించుకొని నేను అడుగు తింటా, ఆ ఇల్లు తిరుగుతా, నేను సంపాదించుకుంటే నా కొడుకు ఆడు కొనుక్కుంటే నేను ఆడబెట్టాడు సార్. వాడు ఆడబెట్టాడు సార్. వాడు నా ఇంట్లో నట్టి నడమంచం మీద కూర్చొని పెట్టి వాడికి అన్నం పెట్టా సార్. మండలం శాగనం గ్రామం నెల్లూరు జిల్లా బస్టాండ్ దగ్గర మా ఇల్లు. మా ఇంట్లో పెట్టుంటే ఇదిగో ఆవల బొడ్డయ్య అని ఆయన మాకు చిన్న చిన్న బెడ్లో మేము 2 నెలల నుంచి బాధలు పడుతున్నాం. హాస్పిటల్ పాలు చేసుకొని అది అంతా తిరుగుతూ ఉన్నాం. మేము మీ ఇంట్లో కూడా అలా వాళ్ళ ఇంట్లో పెట్టినాడంట, మీ ఇంట్లో కూడా పెట్టినాడేమో చూడిపో అని చెప్తే 8 మూటలు ఉన్నాయి సార్. ఆమెనేమంటే మేము ఇంకొక దగ్గరికి పోయి మా మనవడికి మండేపించుకొని వచ్చి ఆమెను ఊళ్ళోకి వచ్చి వాళ్ళ ఇంటికే పోయినాం. మేము నేరుగా పోలీస్ స్టేషన్కి పోతే మా కేసు తీసుకోవాలా. మేము నేరుగా వాళ్ళ ఇంటికే పోయి రారా నా కొడక చంపేస్తాం, మా ఇంట్లో ఎందుకు మూటలు పెట్టినావు, రా వచ్చి తీసేద్దురా అని చెప్తే ఒక్కలపాటి ఎవరు 7 గంటలు భార్య 7 గంటలు అమ్మ వాళ్ళు ముగ్గురు అడ్డపడి చచ్చిపోతాడు, మేము తీసుకొని వస్తాం పెద్ద మనుషుల కాడికి అని చెప్పి తప్పించేసినాడు. అయినా మేము ఒప్పుకోలే. మేము తీసుకొని పోయి వాడికి మేము 2 దెబ్బలు కూడా కొట్టినాం సార్. ఎందుకు పెడతాం మా ఇళ్ళల్లో అని చెప్పి ఆమె పెద్ద మనుషుల కాడికి తీసుకోపోయినాడు. ఆ నుంచి మా ఇంటికి తీసుకొని వచ్చి రాత్రి 9 గంటలప్పుడు ఆ మూటలు తీపిచ్చేసింది. ఆమె 10 గంటలప్పుడు మా గ్రామంలో పోలేరమ్మ గుడి అని ఉంది. ఆ గుడి దగ్గర నా బిడ్డల సాక్షిగా మీ 2 నెలల కానీ తలపెట్టనిచ్చానమ్మా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంక మేమేం చేయలే.
మరుసటి రోజు ఉదయం నిద్రలేసే వారికి ఆవల పడ్డాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అవి. పాపం ఆయన నాకు ఫస్ట్ చూపించినాడు కదా, నేను ఆయనకి సాయం పోయేదానికి 7 గంటల దగ్గరికి పోయినాం. నువ్వు రాత్రి అంతా కాపాడుతున్నావు కదా నీ బావని, ఇప్పుడేమంటే రాసి బిద్దువు నీ బావని అంటే ఆడ ఒక ఇద్దరుండి 7 గంటలకే ఏం లేదు, 7 గంటలకే ఇది లేదు, 7 గంటలు రాడు అన్నాడు. మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి వచ్చి 7 గంటలు రప్పిస్తే మా గ్రామంలో రాఘవరెడ్డి అని ఆయన, మేము పోలీస్ స్టేషన్ పాకతలికే సానా మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మా బిడ్డలకు కూడా బాగా లేకుండా వచ్చింది, మా కోళ్ళ గర్భవతి అయితే 5 రోజులు సిఆర్ రెడ్డి హాస్పిటల్లో పెట్టుకున్నాను. హాస్పిటల్లో పెట్టుకున్నప్పుడు కడుపులో నొప్పి లేదు సార్, ఇంటికాడినప్పుడు కడుపులో నొప్పి నిలవలేకపోయేది. అందుకని ఒక రవ్వ కేర్ చెప్పండి సార్, వాళ్ళు ఎంత లేదు అని చెప్పి ఏడవని కూడా ఏడ్చిన. రాఘవరెడ్డి ఆడ పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకోవాలి తొలి రోజు. ఆయన కంపలపూరి రాఘవరెడ్డి, కమలపూరి రాఘవరెడ్డి ఆయన. తర్వాత ఇంకొకరింట్లో సాయంత్రం మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకొకరింట్లో శివయ్య అని ఆయన వక్కలూరు, ఆయన శివయ్య అనేది ఊరు. వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? ఆ శివయ్య వాళ్ళ ఇంట్లో మోటార్లు తేలింది, ముత్తుకూరి పెంచులమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మోటార్లు తేలింది. ఆమెను ఏమంటే అప్పుడు శివయ్య వచ్చి కేసు పెడితే కేసు తీసుకున్నారు పోలీసు వాళ్ళు, మా కేసు అయితే తీసుకోవాలి. తర్వాత వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా నమస్తే సార్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగరం గ్రామం ఎస్టీ కాలనీ కొడుకు పాపయ్య కూతురు సార్. మా కుటుంబంలోనే లేకుండా చేసేసారు, తల్లిని తండ్రిని కనీసం అన్నను కూడా లేకుండా చేసేసారు. మాకు 6 నెలలు బిడ్డ మా అన్నకైతే, ఆ బిడ్డని కూడా చూసుకునే దానికి లేదు సార్. మాకు అలా చేసేసారు, మా కుటుంబమే నాశనం చేశారు. నేనైతే 9 రోజులు కోమాలో పోయాను సార్. నా భర్త ఎన్ని బాధలు పడి నాకు మళ్ళీ ఊపిరి పోసాడు. నేనైతే ముక్కుని దేవుళ్ళకి లేదు. నా తల్లిదండ్రులు ఎలా చనిపోయారో నేను ఈ బాధపడి ఇప్పుడు కూడా బాధే సార్. మాకు మా తల్లిదండ్రులు అయితే అస్సలు లేరు. మాకు ఓలే బయట పెట్టారు, ఆ చేతపొడి చేసే అన్న కొడుకే బయట పెట్టాడు. ఎప్పటికైనా మా దేవుడు మా ఎందుంటే బయట పడతాడు అని చెప్పి బయట పెట్టారు సార్. నేనేనో చంపింది, ఒక కుటుంబం లేకుండా చంపింది నేనేనో అని చెప్పారు సార్. మా ఊర్లో పెద్ద మనుషులకి అందరికీ తెలుసు సార్ మా బాధలు. వాళ్ళే చూస్తున్నారు. దయచేసి మీరు ఈ సహాయం చేస్తారని నేనైతే నమ్ముతున్నాను సార్. ఎస్ఐ గారు మాకు కూడా సహాయం చేస్తారని నమ్ముతున్నాను సార్. అందుకే నేను గూడూరులో వెళ్ళిపోయాను నేను సార్. ఇక్కడ కూడా లేను, నేను కాపురం అక్కడ నుండి చేసుకుంటున్నాను సార్. మా బిడ్డల్ని బతికించుకోవాలని భయానికి మా కుటుంబం కూడా ఎవరు రావడం లేదు సార్. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే మేము ఎవరు రాము అని అన్నారు. పోతే పోనీ, నా ప్రాణం పోతుందేమో, నా భర్త ప్రాణం పోతుందేమో, పోనీ చాలా కుటుంబాలు నిలుస్తాయని నేనే వచ్చాను సార్. మీరే దయచేసి ఈ సహాయం చేస్తారని నమ్ముతున్నాను సార్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం చాగనం ఎస్టీ కాలనీ. నా పేరు పుల్లపాటి బుజ్జమ్మ. నాకు సంవత్సరం నుంచి నేను గొంతు నొప్పితో అల్లాడిపోతున్నా సార్. జ్వరం వచ్చింది, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్ని నొప్పులు ముక్కిపోతున్నాయి సార్. మా ఇంటి ఎదురుగా దొడ్డు ఉంది, ఆ దొడ్డులో పెట్టినాయి సార్ 4 మూటలు. నేను కూడా అప్పటి నుంచి అల్లాడిపోతున్నాను సార్. నేను చిన్న బాధపడలేదు. ఏ హాస్పిటల్ పోయినా కూడా ఏం లేదు అని చెప్తున్నా సార్. మాకు మొన్న అనుమానం వచ్చింది సార్. మాకు మొన్న కూడా నారాయణ హాస్పిటల్ 3 రోజులు ఉండేది సార్. ఏం లేదని చెప్పినారు సార్. అంతే ఇప్పుడు ఎన్ని బస్ స్టాండ్లో పెట్టిన తర్వాత ఎప్పుడు మాకు అనుమానం వచ్చింది సార్. మేము ఈ బాధలు ఎప్పుడు పడలేదు సార్. మేము ఏడుపుడు ఎరగం ఈ బాధపై చేతబడులు చేసేది ఎన్ని మాకు ఎప్పుడు తెలియదు. మాకు ఏడుకు వచ్చినాక మేము ఇది బాటలు పడుతున్నాము. మేము నరకం అనిపిస్తున్నాం సార్. ఎక్కడున్నా కూడా ఆయన రంపింది సార్. సుబ్బయ్య 300 మూటలు ఎవరు అబ్బాయి? వాళ్ళ కొడుకు, వాళ్ళ భార్య, పోలీసు వాళ్ళు 2 వచ్చి. అంటే వాళ్ళకి తెలుసా పెట్టింది? తెలిసి వాళ్ళ భార్యకి తెలుసు. మళ్ళీ ఇళ్లలో పెట్టినట్టు ఇంకా ఏడ పెట్టున్నారు, ఎన్ని పెట్టున్నారు. ఇప్పుడు మా ఇంట్లో
తెచ్చి తలకు పోసుకొని మా ఆయన ఆ రోజు గంగమ్మ కాడికి పోతే సాయంత్రం లోగో మాలు తెచ్చేసి వచ్చా అప్పుడు బయటపడింది సార్. అంతవరకు ఎవరికి తెలియదు. సత్యం కూడా గంగమ్మ కాడికి మాలేసి టెంకాయ గుట్టుకొచ్చా బయటపడింది. ఎక్కడున్నా కూడా మా పొదుపులో ఉండి మా ఇంటికి మంచిగా వచ్చి అబ్బాయి పేరు ఏం పేరు? మళ్ళీ మా ఇంట్లో ద్వారాగానే తీపిచ్చినాం సార్. తీసి మా గ్రామంలో పోలేరమ్మ గుడి ఉంటే ఆ గుడి దగ్గర సత్యం చేసేసి ఉదయానికల్లా దాచిపెట్టేది వెళ్ళిపోయి ఇప్పుడు కనపడటం లేదు. మా ఆయన ఈ గ్రామంలో 50 మంది 100 మంది చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళ ఆయన కనపడటం లేదంటున్నారు. ఆ రాఘవరెడ్డికి ఒక దండం, ఆ ఉప్పలపాటి 7 గంటలకి ఒక దండం. వాడిని తీసుకొచ్చి ఇంకా ఏడన్నా ఉన్నాయేమో అవి చూపించమనండి సార్. అదే మేము ఆ పోలీసు వాళ్ళకి కూడా కోరుకుంటున్నది. పాపం పోలీసు వాళ్ళు కూడా ఎస్ఐ గారు వచ్చాడు, అమ్మ ఇది మూఢనమ్మకాలు ఎవరు నమ్మరమ్మ అన్నాడు రాత్రి. నేను నిచ్చులు పాటు అయిపోయినా. ఒక పాపయాళ్ళ కుటుంబం కూడా నేనే ఎత్తేసినానని చెప్తా ఉన్నాడు. మా కొడుకులను కూడా దూరంగా పెట్టాలని చూసిన వాడితో. అందుకని ఆ పోలీసు వాళ్ళు, ఆ రాఘవరెడ్డి అన్న, ఆ ఉప్పలపాటి 7 గొండల స్వామి వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కి ఆర్డర్ చేయమను. ఆడ ఉన్నటి అన్ని తీసేయమను. ఇంక వాడి జోలికి మేము రాము. మమ్మల్ని సంతోషేటట్టే ఉంది. బాగాలేదు చెప్పిన దానికి వాళ్ళందరూ చంపుతానని 5 లక్షలు ఇచ్చి గూడూరు కూడా పోయి ఏరియా వాళ్ళకి కాళ్ళు పట్టుకోండి. వాళ్ళకి ఏ విధంగా మాకు తోటలో పెట్టేసి ఏ విధంగా ఇంట్లో బాగా లేకుండా వచ్చేస్తుంది. అది జరిగింది. బయటపడి మేము కనుక్కొని ఈరోజు తగలబెట్టించాం. అంటే ఎట్లా పెట్టారు తోటల్లో? ఎన్ని మూటలు పెట్టారు? చట్టంలో పెట్టేసినాయి. ఎట్ట కనుక్కున్నారు? ఎట్లా కనుక్కున్నాం అంటే మేము తూవిచ్చాం. అప్పుడు తూవేటప్పుడు బయటపడ్డాయి. పూర్తి చేశారా? పైన ఉన్నాయా? చూడలేదు, పైన ఉన్నాయి, కనపడ్డాయి. ఇచ్చాము. చెడుబడి ఎంటుకలు దాడి బొత్తు అన్నీ ఉన్నాయి. మీరు పక్కన ఉండేది ఒక్క నిమిషం. శ్రావణ గ్రామంలో మా ఇల్లు ఉన్నది, సొంత ఇల్లు. నేను ఎంగడిపిల్లో పనిచేస్తున్నా. మా ఇంటి వెనకాల పెట్టున్నాడు మూటలు. పొద్దున్నే 11 గంటలకు వచ్చి తీసుకొస్తే వెనక వాళ్ళు చెత్తుకోపోయినారంట 4 మూటలు. మేము వచ్చినప్పుడు కూడా వచ్చింది. చూస్తున్నప్పుడు నాకు ఆరోగ్యం కావాలా, నేను హాస్పిటల్ చూస్తే అలా వెనక పెట్టింది. తీసి పోలీసు కానిస్టేబుల్ సారు ఆ 10 ఎకరం తీసుకొని మా ఇంటి దగ్గర పెట్టాడు, మా ఇంట్లో పెట్టాడు, గ్యాసులో పెట్టాడు, మా పొలంలో పెట్టాడు, మిల్లుల్లో ఇల్లుంటే ఇంట్లో పెట్టాడు, ఇక్కడ ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ లో పెట్టాడు. మా బావ కొడుకులను చిన్నమ్మ నీకు ఎవరో చేతబడి చేస్తుంటారు, చిన్నమ్మ నీకు 3000 తెచ్చుకో, నేను ఊదడి కాడికి ఎత్తుకోపోయి నేను చూపిస్తాను, నీకు చూపిస్తాను అని నమ్మకం దాకం చేసినాడు. అది చెప్పాడు సోనా. గూడూరు మండలం ఇందూరుపల్లి. మేము నెల్లూరులో ఉన్నాం. అందరి ఇంట్లో చూసి మా ఇంట్లో కూడా పెట్టినాడని మేము కూడా వచ్చి చూసుకుంటే మా ఇంట్లో కూడా 2 ఉన్నాయి. అవి ఎత్తుకొని వద్దామని ట్రై చేశా. అవి తాకూడదని చెప్పేసి నేను తాకలా. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంట్లోనే. ఒకే వ్యక్తి ఇన్ని కుటుంబాల్లో ఎందుకు పెట్టినట్టు అదేమో సార్ తెలియదు. అదే వైద్యుడు చెప్పాడంట స్వామి. వైద్యుడు చెప్పారంట 40 ఇళ్లలో పెట్టుకుని అది మీ ఎంతమంది ఉన్నారో మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి పెట్టారు. 2 పెట్టేసి చెప్పాడు. గట్టిగా పోలీసు వారికి
సైదాపురం మండలం చాగనం గ్రామం ఎస్టీ కాలనీ. నేను మా భార్య ఆరోగ్యం సరిగాక బాగలేక హాస్పిటల్కి పోయినా ఎక్కడికైనా కూడా మీకేం లేదని నేను చెప్తున్నాను. నేను కొన్ని దగ్గర చూపించుకుంటే ఈ విధంగా కొంచెం చేస్తున్నాయి అని అన్నారు. కానీ ఎవరన్నా మా ఇళ్ళకి బంధువులు కానీ వచ్చారనుకో, వాళ్ళ ఇంటికి పూజారి వచ్చాడు, వాళ్ళ ఇంటికి పూజారి వచ్చారని చెప్పి ఓడి చేపిస్తున్నారు. కానీ ఈరోజు మాత్రం అతను ఇప్పు కట్టేయండు. అతను చేసే పనులు ఇప్పు కట్టేది ఈరోజు దొరికాడు కాబట్టి ఒకరి మీద రుద్దేసి పోవచ్చు అని చెప్పి అతను ఇచ్చేసి అందరూ పట్టుకునేటప్పటికి వెళ్ళిపోయాడు. మీడియా వారు కానీ పోలీసు వారు కానీ సహకరించి వాళ్ళు మాకు అప్పచెప్పాలా, అది చూపిస్తే చాలు. పోలీసు గారు అప్పటి నుంచి మాకు కూడా ఆరోగ్యం సరిలేదు. ఇప్పుడే తీసుకొని సార్, ఒక గంట కూర్చోవటం, ఒక గంట లేయటం, అసలు రేత్రి నిద్ర కూడా లేదు సార్. ఆ రోజు పట్టుకొని అతన్ని విమర్శించే కాడికి సుక్కా నరసయ్య నాకు ఏరి దగ్గర వైద్యుడి కాడికి తీసుకొని పోయి నాకు చెప్పించాడు. అతను ఆ వైద్యుడికి నేను డబ్బులు ఇస్తే నేర్పించాడు. ఆ విధంగా నేను చేసుకుంటున్నానని చెప్పాడు సార్. ఇది ఏంటంటే సుక్కా నరసయ్యని, ముత్తుకూరు సుబ్బయ్యని, ముత్తుకూరు పదకొండని ముగ్గురిని తీసుకొని వచ్చి కఠినంగా శిక్షిస్తే ఇంకా ఏమేమి ఉన్నాయని అన్ని బయటకు వస్తాయని కోరుకుంటున్నాం సార్. ఊర్లో వాళ్ళు సుక్కా నరసయ్య వల్ల వీళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. సుక్కా నరసయ్యకి అయితే సుక్కా నరసయ్య పెట్టింది మేము తెలీదు, కానీ సుక్కా నరసయ్య పేరు అతను ముత్తుకూరు సుబ్బయ్య చెప్పినాడు. సుబ్బయ్య కొడుకు కొండయ్య చెప్పినాడు. ఏరే వైద్యుడిని కాడికి తీసుకొని పోయి ఆయన ఏ విధంగా చేసేది మా నాయనకి నేర్పించాడు. సుక్కా నరసయ్య మా నాయన ఇద్దరు పోయి నేర్చుకొని వచ్చారు అని నేను చెప్పి మాకు ఆ రోజు చెప్పిన మాట సార్. మీరు దాన్ని మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. సుక్కా నరసయ్య చెప్తారు, ముత్తుకూరు సుబ్బయ్య, ముత్తుకూరు కొండయ్య, ఏడుకొండలో మా నలుగురిని అరెస్ట్ చేసి రిసార్ట్ ఇచ్చమని చెప్పి కోరుకుంటున్నాం సార్. తీసుకురావాలి. ఇద్దరు నా మీద వచ్చేసారు రాత్రి గొడవకి. గూడూరు పట్టణంలోని శ్రీ అళకనాథస్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ అళకనాథస్వామి దేవస్థానంలో గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 14వ తేదీ వరకు ప్రతిరోజు పల్లకి సేవ నిర్వహించనున్నారు.
देवी रविष्टे आपो भवन्तु देवसिंहो रविष्णुः आदिं समर्पयामि। स्वोच्चिष्टायाः सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नवमिदमिदं भूययेवास्तु भूयः। हरि ओम देव्ये भवन्तु विषये संयोर विष्णुवन्दनः विषयत्वोषयत्वा वायवस्तो वायवस्तः देवो वत्सविता प्रार्पयतु श्रेष्ठस्यनी शतमागसि पुंसो रुद्रस्य हेतिः परिवो वृणन्तो ध्रुवास्मिन् गोपतौ स्यात् बह्वीर्यजमान्यस्य पशोन्पाहि। हरि ओम ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वैतां ब्रह्मणो वेदामृतेनामृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मचार्यो कीर्तिं प्रजां ददुः। ब्राह्मणार्षे उत्तरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै డిఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తుంటే కూటమి ప్రభుత్వం పోలీసుల చేత ర్యాలీని అడ్డుకోవడం హేయమైన చర్యని, డిఎస్సీలో అన్యాయం జరిగిన వారందరికీ వైసీపీ పార్టీ అండగా ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం సిబిఐచే విచారణ జరిపించాలని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గురవై డిమాండ్ చేశారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై వైసీపీ పార్టీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురవై ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని ఆర్ఎండ్బీ కార్యాలయం మీద నిలిపివేశారు. కొంతసేపు పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డుపైన నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇన్ఛార్జ్ గురవై మాట్లాడుతూ డిఎస్సీలో జరిగిన అక్రమాలతో అనేక మంది అర్హులైన వారికి అన్యాయం జరిగిందని, దీనిపై వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీ చేపట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం పోలీసులచే ర్యాలీని అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని, ఎటువంటి తప్పు మీరు చేయకపోతే వెంటనే విచారణ జరిపించాలని, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరారెడ్డి, బొమ్మడి శ్రీనివాసులు, కృష్ణయ్య, శ్రీనివాసులు, రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
లోకేష్ బాబు గారు చేసిన అక్రమాల గురించి మెగా డిఎస్సిలో జరిగిన అండ్ అవకతవకల గురించి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము ఒకటి కోరుతా ఉన్నాం, విద్యార్థుల భవిష్యత్తు కూడా కోరుతున్నాం, యువతకి రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ దాని కోసం పోరాడుతున్నాం. ఇలాంటి దానికోసం మేము పోరాడుతూ ఉంటే పోలీసులు అడ్డుకుంటారా? పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎంత అడ్డుకున్నా ఏమి చేసినా మా ఉద్యమం ఆగదు. ఎందుకంటే పోలీసులు స్టూడెంట్స్ని బెదిరిస్తారంట. కాలేజీలకు మెసేజ్లు పెట్టి స్టూడెంట్స్ వస్తే కేసులు కడతాం. ఏమని కేసులు కడతారా మీరు? పోలీసులు ఏమని కేసులు కడతారు? మీ యొక్క స్టూడెంట్స్ కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం పోరాడుతున్నాం. వాళ్ళు తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళు చదివించుకుంటా ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రాకుండా కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఉంటుంటే దానికోసం ఉద్యమం చేస్తుంటే మీరు కాలేజీలకే మెసేజ్లు పెట్టి స్టూడెంట్స్ని ఇబ్బంది పెడతారా? ఇది కరెక్ట్ కాదు. మీరు కాకి చొక్కా వేసుకొని డ్యూటీ చేయండి, మీరు పసుపు చొక్కా వేసుకొని డ్యూటీ చేయొద్దని చెప్తున్నాను. ఇది మీకు సరైనది కాదని తెలియపరుస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం రాక్షస పాలనగా అడ్డుకోవడానికి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన ర్యాలీ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్లో ఒకటి కోరాం, లోకేష్ బాబు గారు మీరు తప్పు చేయకపోతే పోలీసుని అడ్డు పెట్టుకొని మేము వేసిన రీలే నిరాహార దీక్ష కోసం వేసిన వైఎస్ఆర్సీపీ నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకోవడం అంటే అరచేతిలో సూర్యుడికి అడ్డుపెట్టడంతో సమానమని మాజీ మంత్రి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీలో అక్రమాలు జరిగాయని, ఇందుకు నిరసన తెలియజేస్తూ మండల కేంద్రమైన మనుబోలులో సోమవారం సర్వేపల్లి నియోజకవర్గం స్థాయిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కాకాని పూజిత ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి నిరసనగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి అనుమతి లేదని, ర్యాలీని ఆపేందుకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కట్టంనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ ర్యాలీలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఎక్కడికక్కడ రోప్ పార్టీలను ఏర్పాటు చేసి ర్యాలీని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో కాకాని పూజిత ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీని అడ్డుకున్న సంఘటన సమాచారం తెలుసుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి హోటాహోట్న మనుబోలు చేరుకున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి రాకతో ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు, పోలీసులు అడ్డు తొలగించుకుని ముందుకు సాగారు. మనుబోలు గ్రామం నుండి బైపాస్ రోడ్డు కూడల వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గంలో గత 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాల గురించి సర్వేపల్లి నియోజకవర్గం సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించడం సిగ్గుచెట్టన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, జడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ, ఎంపీటీసీ దుబ్బూరు రాజేశ్వరమ్మ, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, రాష్ట్ర యువత కార్యదర్శి కడవెట్టి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షులు ముంగారు రవీంద్రరెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి సోరపనేని కిషోర్ నాయుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు ఆవుల తులసీరామ్ యాదవ్, బీసీసీఎల్ నాయకులు కోసూరు వెంకటేశ్వర గౌడ్ మరియు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మహమ్మద్ హనీఫ్ పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అవకతవకలు, నియామక లోపాల గురించి ఒక ర్యాలీ నిర్వహించాలని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గంలో ర్యాలీ మొదలుపెట్టినప్పటి నుంచి మొదలు పెట్టగానే పోలీసులు ఆపారు. కార్యకర్తలు ఎవ్వరు లెక్క చేయలేదు. ముందుకొచ్చాం, మళ్ళీ ఆపారు. అయినా కానీ దాన్ని కూడా దాటుకొని ముందుకొచ్చాం. మరోసారి ఆపే టైంకి కరెక్ట్గా అదే టైంకి నాన్న రావడం ఒక్కళ్ళు కూడా ఈరోజు గర్వంగా చెప్పొచ్చు, ఆ రాముడికి ఒక్కడే హనుమంతుడు, మా నాన్నకి వేలాది వాళ్ళని దాటి సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి రావాలి అని అంటే అది సాధ్యమయ్యే పనే కాదు.
రోజు ఇన్ని సార్లు సర్వేపల్లిలో ఇన్ని ప్రోగ్రాములు చేస్తున్నా, ఇంత విజయవంతంగా చేసుకుంటున్నామంటే దానికి కారణం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే మీ అందరికి ఉండే నమ్మకం, విశ్వాసం నిల్చుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా ఒక్క సెకండ్ అయినా కానీ భయపడతారేమో, నాన్న లేరు అనుకుంటే, నాన్న లేరు కదా వెనక్కి తగ్గుతారంటే, నాన్న లేనప్పుడు కూడా ఆ రోజు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు, ప్రతిరోజు కార్యకర్తలకి ఎంత ధైర్యంగా ముందుకెళ్తారు సర్వేపల్లి కార్యకర్తలు అనేది రుజువు చేశారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా చేతులు జోడించి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిన దానికి. డిఎస్సి అంటే ఆటలైపోయింది, ఏదో ఎవరో అంటున్నారు, దీనివల్ల ఉద్యోగస్తులకి మాత్రమే కదా ఆ ప్రాబ్లమ్, మిగిలిన వాళ్ళకి కాదు కదా, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమేనండి. మీరు ఆలోచించి చూడండి, ఏ పోస్టులు చేశారు డిఎస్సికి సంబంధించి, టీచర్ పోస్టులు అంటే ఏంటి, ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ రాసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. అంటే ఎగ్జామ్ ఎందుకు రాయిస్తారు, మీరు పిల్లలకి చదువు చెప్పాలంటే దీనికి సంబంధించి మీకు ఆ అర్హత ఉందా లేదా, అంటే మన పిల్లలకి ఎవరు పడితే వాళ్ళు చదువు చెప్పకూడదు కదండి. అందరికీ ఒక ఆలోచన ఉండాలి కదా, దాని గురించి అవగాహన ఉండాలి కదా. అవగాహన లేనటువంటి వ్యక్తులు ఈ రోజు పిల్లలకి చదువు చెప్తే రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, అది ఆలోచన లేదు. అదే టీచర్ పోస్టులు ఈ రకంగా అమ్ముకున్నందువల్ల అర్హత ఉన్న వాళ్ళకి ఆ పోస్టులు లబ్ధి చెందని వల్ల వాళ్ళు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎంత బాధపడుతున్నారో దానికి సమాధానం ఉందా? ఎంతమంది మహిళలకి టీచర్ పోస్ట్ అవకాశం వచ్చినట్టు చేతికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయిందో మీరు ఆలోచించేస్తున్నారా? మీకోసం, మీ లబ్ధి కోసం మీ ఆలోచించే తప్ప ప్రజల కోసం ఒక్క రోజైనా ఆలోచిస్తే ఈ రోజు ప్రజలు రోడ్డుకి ఎక్కుతారా? ఈ రోజు మేమందరం రోడ్డుకి ఎక్కాము, న్యాయం కోసం పోరాడుతున్నామని అంటే అది కేవలం టీడీపీ నాయకుల వైఫల్యం, టీడీపీ నాయకుల చేతకాంతనం అనేది గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. అందరూ కూడా ఈరోజు ఓపికగా ఇంతసేపు, ఇంత ఎండగా ఉంది, ఇంత టైం మనల్ని ఆపేశారు, అయినా కానీ ఒక్కళ్ళు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, ప్రతి ఒక్క శ్రేయోభిలాషికి, అందరికీ, నా సర్వేపల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు జోడించి మరొకసారి నేపథ్యంలో డిఎస్సి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగనటువంటి పోరాటం చేస్తున్నా సరే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఏదో ఒక విధంగా కాలయాపన చేస్తూ లోకేష్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ రోజు రోజుకి ఊపందుకుంటున్నా ఏమాత్రం లెక్క చేయకుండా నిరుద్యోగ యువతని మోసం చేసినటువంటి నేపథ్యంలో మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం. ఈరోజు భారీ ర్యాలీని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనుబోలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి ఈరోజు ఒక పక్క పోలీస్ ఆంక్షలు ఎక్కడ పెట్టినా సరే అడ్డుకోవడం, పాపం బ్యానర్లు చించేయడం, మన వాళ్ళ మీద దాడి చేయడం, అనేక రకాలుగా ఈరోజు ప్రభుత్వం ఒక కుట్రలు కుతంత్రాలు బయటపడుతున్నాయి. కాబట్టి లోకేష్ రాజీనామా చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దాని నుంచి అధిగమించడానికి ఈరోజు రకరకాలైనటువంటి కుట్రలు బందుతున్నటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు చేస్తే స్వచ్ఛందంగా ఈరోజు వందలాది మంది చొప్పున వేలాది మంది తరలి వచ్చి ఈరోజు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఇప్పటికే అనేక సార్లు చెప్పాం, ఏ విధంగా జరిగిందని చెప్పాం, పేపర్ లీకేజీల గురించి మాట్లాడాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండిందో చెప్పాం, ఈ రోజు విద్యా ప్రమాణాలు ఏ విధంగా దిగజారిపోతున్నాయో చెప్పాం. అయినా వీటన్నిటినీ లెక్క చేయకుండా తాను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా ఈరోజు మా మీద మాటలు దాడి చేస్తారా? నిన్నెవరో ఒక ఆయన చెప్పాడు, ఇక్కడ జరిగినటువంటి దానికంట లావుగా ఉండేవాళ్ళు ఉన్నారు అని చెప్పాడు మన సోమిరెడ్డి. అంటే నీలాగా పక్క ఓడిలాగా గాలికి ఎగిరిపోయేటువంటి విధంగా ఉండేవాళ్ళు కూర్చోవాలని గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడేటువంటి విధానం మార్చుకో. ఈరోజు ఎవరు ముసలోళ్ళు వచ్చినారు, ముసలోళ్ళు ఏమి డిఎస్సీలో కూర్చున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? ఈ రోజు డిఎస్సీలో కూర్చుని మోసపోయినటువంటి అభ్యర్థుల కన్నా అయ్యో మా అభ్యర్థి, మా బిడ్డ మోసపోయాడే, మా బిడ్డ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడతాడని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఆ అభ్యర్థుల కన్నా ఎక్కువ ఆందోళన చెందేటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ అవమానపరిచేటువంటి విధంగా, కించపరిచేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి నేను మీ అందరికి కూడా తెలియజేసేది, ఈ రోజు ఏదైతే మనం పోరాటం ప్రారంభించామో డిఎస్సీలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనల్ని ఆదేశించాడో దాని ప్రకారం ఖచ్చితంగా నడుచుకుంటాం. 6 100 106
పోలీసులను అడ్డుపెట్టో మరొకరిని అడ్డుపెట్టో మన లక్ష్యాన్ని ఎవరు అడ్డుకోలేరనేటువంటిది ఈ రోజు రుజువు చేశారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపుకోవాలనుకోవడం మీ భ్రమ. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో వెనకడగాల్సినటువంటి పరిస్థితి ఉండదు. మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి వారసత్వం గుండె ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా పోలీసులు మిమ్మల్ని నివారించిన, పోలీసులు మీ మీద దాడులు చేసిన, పోలీసులు మీ మీద దౌర్జన్యం చేసిన, పోలీసులు మీ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన, ఇది నా పార్టీ మా నాయకుడు ఆదేశానుసారం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా ఈరోజు మీరు పోరాడారు. నేను రావడంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని చూసుకుని రావడంలో కాస్త ఆలస్యమైనా సరే ఎవరు వెళ్ళిపోకుండా పోలీసుల బెదిరింపులకు భయపడకుండా మేము ఏదో ఇక్కడి నుంచి మీ ఇంట్లో కుదరదన్నా సరే ఎవరు ఎన్ని అనుకున్నా మేము భీష్మించుకొని ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి నడి రోడ్డు మీద కూర్చుంటాం తప్ప మేము కదిలి వెళ్ళమనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చినటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చాగనంలో చేతబడి ఆరోపణల కలకలం. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నెల్లూరు పంచాయతీలోని పలు గ్రామాల ప్రజల నిరసన కార్యక్రమం.